ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి ఆయన యొక్క కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం. అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనలను ఆదరిస్తూ ఉన్నాడు, మనలను ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఏ పరిస్థితులను బట్టి నీవు భయపడని అవసరం లేదు అని ఆయన మనకు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఆయన నమ్మదగిన దేవుడు కనుక ఈ దినచర్యను మన ప్రభుతోనూ ఆయన ప్రత్యక్షపు వాక్కుతోనూ ప్రారంభించుకుందాం. లూకా సువార్త 6వ అధ్యాయము 21వ వచనమును చదువుకుందాం. ఇప్పుడు ఆకలి గొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. హల్లెలూయా. ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు ఈ ఉదయకాలం ప్రభు యొక్క కృపను బట్టి మనము పొందుకున్నాం. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆకలి కొని ఉన్న మీరు ధన్యులు అంటూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? మీరు తృప్తిపరచబడుదురు. మరి ఏడ్చుచున్న మీరు ధన్యులు, దుఃఖిస్తున్న మీరు ధన్యులు. మీరు మరి మీ యొక్క నోటి నిండా ఆయన నవ్వు ఉంచుతానంటూ ఉన్నాడు. మీరు నవ్వుదురు, మీరు సంతోషించుదురు, మీరు గంతులు వేయుదురు. అవును, శ్రమ జీవితకాలము, దుఃఖము జీవితకాలము ఉండదు, ఒక విడుదల సమయం. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన అంటూ ఉన్నాడు కదా, ఏడ్చుచున్న నీవు, దుఃఖిస్తున్న నీవు, దుఃఖంతోనే నీ దినాలు ముగించబడవు, నీ నోటి నిండా నవ్వు ఉంచుతానంటూ ఉన్నాడు. ఆకలి కొని ఉన్నావా? ఆయన నిన్ను తృప్తిపరుస్తానంటూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, ఆయన అటువంటి వారిని ధన్యులుగా పిలుస్తూ ఉన్నాడు. అవును, నీతి న్యాయ యథార్థతలను అనుసరించి శ్రమలు అనుభవిస్తున్న భక్తుల జీవితాలలో ఎన్నో అద్భుతాలను ప్రభు మరి చేసి ఉన్నాడు. మరి ఎన్నో పరిశుద్ధ గ్రంథములో అవును మరి ఆకలి కొని ఉన్న మరి ఎంతో మందిని దేవుడు కరువు కాలములో ఎంత అద్భుతంగా పోషించాడో మనము ఎరుగుదము. మరి ఉదాహరణకు ఎలియా దినాలలో సారేపతు విధవరాలు తన కుమారుడు మరి కొంచెము పిండి కొంచెము నూనె ఉన్న ఆ అనుభవంలో దేవుడు ఎంత సమృద్ధిని ఇచ్చి వారిని పోషించాడు, వారిని తృప్తిపరిచాడు. దేశమంతా కూడా మరి చూడండి కరువు చేత మరి నింపబడి ఉన్నప్పుడు మరణాలు ఎన్నో విధాలుగా అంతరించిపోతున్న ఆ దినాలలో వర్షము లేక, పంటలు లేక, ఆహారము దొరకక మరి ఎంతో భయంకరమైన దినాలలో మరి దేవుని బిడ్డలను ఆయన ఎంత ఆశ్చర్యరీతిగా పోషించిన దేవుడుగా ఉన్నాడు కదండి. మరి గత కొన్ని సంవత్సరాలు, 3-4 సంవత్సరముల క్రితం కరోనా వచ్చిన సమయంలో కూడా ప్రపంచమంతా కూడా మరణ హోమము జరుగుతున్న సమయంలో అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన బిడ్డలను మరి పోషించిన దేవుడుగా, తృప్తిపరిచిన దేవుడుగా ఉన్నాడు కదా. కనుక నీవు ఈ ఉదయకాలం ఏ పరిస్థితులను బట్టి కూడా మరి ఒకవేళ ఆయన అంటూ ఉన్నాడు కదా, ఆకలి కొనిన మీరు ధన్యులు అంటూ ఉన్నాడు, మీరు తృప్తిపరచబడుదురు. అవును ప్రియ దేవుని బిడ్డ, ఎటువంటి కరువు మరి నిన్ను ఎంత మాత్రము ఏలనివ్వకుండా ఆయన నీకు సమృద్ధికరమైన ఆశీర్వాదం, నా గిన్నె నిండి పొర్లుచున్నది అని భక్తుడు సెలవిచ్చిన రీతిగా నీవే అనేకులకు ఆహారము అందించే అనుభవంలో ప్రభు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. అంతేకాదు ఏడ్చుచున్న మీరు ధన్యులు అంటూ ఉన్నాడు, మరి మీరు నవ్వుదురు అంటూ ఉన్నాడు. అవును కదా, ఏ పరిస్థితులను బట్టి దుఃఖిస్తున్నావు, ఏ పరిస్థితులను బట్టి చింతిస్తూ ఉన్నావు, ఆయన నీ దుఃఖమును నాట్యంగా మార్చే దేవుడు. హన్నా దుఃఖమును నాట్యంగా మార్చిన దేవుడు, లేయా దుఃఖమును నాట్యంగా మార్చిన దేవుడు, హాగరు దుఃఖమును నాట్యంగా మార్చిన దేవుడు, శారా దుఃఖమును నాట్యంగా మార్చిన దేవుడు. ఏ ఉదయకాలం నీ పరిస్థితి ఏదైనప్పటికీ అది ఆయనకు సమస్తము సాధ్యము. ఆయన ఏ పరిస్థితినైనా సరిచేయగలడు, ఏ పరిస్థితినైనా ఆయన మార్చగలడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. శారాతో అంటాడు కదా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా శారా? అవును కదా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న నీవు, నీ దుఃఖమును దేవుడు మరి మరి సమాప్తము చేసి, నీ దుఃఖ దినములు సమాప్తం చేసి ఆయన నీ నోటి నిండా నవ్వుంచే దేవుడు, నీ బిడ్డలను ఆశీర్వదించే దేవుడు. ఈ రోజున నీ స్థితి కొద్దిగా ఉండవచ్చు, తుదకు అది మహాభివృద్ధిని కలుగచేసే దేవదేవుని యొక్క సహాయము, ఆయన సన్నిధి, ఆయన వాక్కు మరి నీకు ఉండగా నీకు చింత అవసరం లేదు, భయం అవసరం లేదు, వ్యాకులత అవసరం లేదు. ఆయన పైన ఆనుకొని అవును
ఆయన అంటున్నాడు కదా, ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తా, మీకు నెమ్మదిస్తా, మీకు సమాధానం ఇస్తా, మీకు విడుదలిస్తా అంటున్న దేవాతి దేవుని పైన విశ్వాసము కలిగి విధేయత కలిగి ఆయన అనుగ్రహించే ఆశీర్వాదాలను మన సొంతం చేసుకుందాం. విధేయతతో తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, ఆకలి కొని ఉన్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు అంటూ ఉన్నావు. ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు అంటూ ఉన్నావు. ఈ ఉదయ కాలం ఈ మాటలు విన్న నీ బిడ్డల జీవితాల్లో ఏ కరువు, ఏ లేమి, ఏ దారిద్రత, ఏ కొరత, ఏ ఆర్థిక ఇబ్బంది అయ్యా వారిని మరి అసంతృప్తికి గురి చేస్తూ ఉన్నదో నీ బిడ్డలను దీవించు. ఏ బలహీనతలు నీ బిడ్డలను ఏలకుండా నజరేయుడైన యేసయ్య సర్వశక్తి కలిగిన నామములో నీ బిడ్డలకి సంపూర్ణ స్వస్థత దయచేయి, సమృద్ధికరమైన ఆశీర్వాదం దయచేయి. పట్టెడు పిండి, అవును ప్రభువా, కొంచెము నూనె ఉన్నప్పటికీ కరువు కాలమంతయు పోషించబడిన ఆ యొక్క కుటుంబాన్ని పోలి నీ బిడ్డలను సమృద్ధిగా దీవించండి, ఆశీర్వదించండి, అనేకులకు దీవెనకరంగా మార్చండి. వారి దుఃఖ దినములు సమాప్తం చేసి వారి దుఃఖమును నాట్యంగా మార్చే దేవుడో, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, అవును ప్రభువా అయా నీకు స్తోత్రములు, స్తుతి వస్త్రమును, అవును ప్రభువా నీకు స్తోత్రములు నిబిడలకు ధరింప చేస్తానంటూ ఉన్నావు. అవును తండ్రి, నాయనా బైబిల్ పరిశుద్ధ గ్రంథములో ఎంతో మంది భక్తుల జీవితాల్లో ఉన్న దుఃఖాన్ని తొలగించి వారి దుఃఖమును నాట్యంగా మార్చిన దేవా, దావీదు దుఃఖమును నాట్యంగా మార్చిన దేవా, నాయనా ఈ ఉదయకాలం నీ బిడ్డలు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ నీవు చాలిన దేవుడో, అది ఏ పరిస్థితి అయినా, ఎవరు చేయలేని పరిస్థితి, ఎవరు విడిపించలేనిది అయినప్పటికీ నీకు అసాధ్యమైనది లేదయ్యా. నీ యందు విశ్వాసం ఉంచి నీ యందు విధేయత కలిగి ఉన్న వారికి ఏ మేలు కూడా నీవు చేయక మానవు ప్రభువా. నిన్ను ప్రేమించు వారికి సమస్తము సమకూర్చి మేలు కొరకే జరిగించే దేవుడో, నీ బిడ్డలు ఏ పరిస్థితులను బట్టి చింతించక ధైర్యం తెచ్చుకొని నీవిచ్చిన వాగ్దానాన్ని పట్టుకొని నైనా బలముతో, అవును ప్రభువా నీ మహిమ కొరకు ముందు కొనసాగే కృప దయచేయి. ఈ దినమంతటికి కావాల్సిన మెండైన కృపతో నీ బిడ్డలను నింపమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.